క్రీడా మైదానాలను ఇతర కార్యక్రమాలకు వినియోగించడం సరైంది కాదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి వ్యక్తిలోనూ టాలెంట్ ఉంటుందని, దాన్ని గుర్తించి పదును పెడితే అనుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందన్నారు. విజయనగరంలోని విజీ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొన్నారు. మా తాతగారు ఆడగలిగిన ఫుట్బాల్ గ్రౌండ్ ఈరోజు ఫుట్బాల్ లేదు. అక్కడ ఇండోర్ స్టేడియం కట్టారు. ఎవరైనా తయారయ్యారా? లేకపోతే అది షాదీఖానాగా నడిచిందా? అందరి దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్ లేక కాదు, బయట తీసే బాధ్యత కలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యక్తులు మనకు అందరికి కావాలి. మాకు తెలుసు, ఒక ప్రభుత్వం మేము స్పోర్ట్స్ అంతా ప్రోత్సహిస్తున్నామని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఓ జియో ఇచ్చారు. అయ్యా, ఏ మ్యాచ్ అయినా మీరు తాగొచ్చు జియో. అది ఎక్కడ స్పోర్ట్స్ డెవలప్ అయింది? తాగబోతులు తయారు చేయడానికి బాగా పనికి వచ్చింది. సో ఇలాగా క్రీడని వాడి ఇతర విషయాలకు వాడుతా పోతుంటే మన భవిష్యత్ని మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం.